హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మరి మనకు 15వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో, మెగా గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నారో వారంతా కూడా ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతిరోజు చూడండి ఫ్రెండ్స్. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా మన యొక్క గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ టైంలో మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. ప్రాక్టీస్ కోసం వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో మీకు యాప్ డౌన్లోడ్ యాప్లో చూడాలి అనుకుంటే యాప్లో పే చేసి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ పీడిఎఫ్ కావాలనుకుంటే నా నెంబర్కైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి తీసుకోవచ్చండి. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్, 100% యూస్ఫుల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతకు సంబంధించి సూచిక పలకగా పేర్కొనే పెద్ద శాసనం ఎక్కడ లభించింది? ఆన్సర్ ధోలవీరా అనేటువంటి ప్లేస్లో లభించింది. నెక్స్ట్ వన్, స్థూల బాహు అనుచరులను ఏమని పిలిచేవారు? స్థూల బాహు. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 3 శ్వేతాంబర జైనులు అనేవారండి. ఓకేనా, వీరిని ఏమంటారు? శ్వేతాంబర జైనులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. కరాజ్, కుమ్స్, జిజియా, జఖత్ ఇవి పన్నులండి. ఓకేనా, మొఘల్స్ కాలంలో మరి వారు ప్రవేశపెట్టినటువంటి పన్నుల విధానాలు, వాటి గల పేర్లు. ఓకేనా, చూద్దాం క్లియర్గా. ముందుగా కరాజ్ అంటే ఏంటి? కరాజ్ అంటే ఇదొక భూమి శిస్తు అండి, భూమి శిస్తు. నెక్స్ట్ కుమ్స్ అంటే ఏంటి? యుద్ధంలో గెలుచుకున్న సొమ్ములో సుల్తానుకు చెందే 1/5వ వంతు వాటానే కూమ్స్ అనే పేరుతో పిలిచేవారు. నెక్స్ట్ జిజియా పన్ను అంటే ఏంటి మరి? జిజియా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ముస్లింలు కాని వారి మీద విధించే పన్ను. ముస్లింలు కాని వారి మీద విధించే పన్ను. ముఖ్యంగా జిజియా పన్ను అనేది గడ్డం పైన విధించేవారండి ఎక్కువగా. ఓకేనా, నెక్స్ట్ జకాత్ అంటే ఏంటి? ముస్లింల ఆస్తుల మీద విధించే 2.5% పన్నునే జకాత్ అని పిలిచేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఆధునిక భారతదేశంలో స్త్రీ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినది ఎవరు? ఆధునిక భారతదేశంలో స్త్రీ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వారు. ఆప్షన్ 4 యానీ బెసెంట్ అండి. యానీ బెసెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అండి యానీ బెసెంట్ గారు. ఓకేనా, థియోసాఫికల్ సొసైటీని కూడా వీరే స్థాపించడం జరిగింది. ఐరిష్ ఉమెన్ అండి వీరు. ఐర్లాండ్ నుంచి మన దేశానికి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అఖిల భారత ట్రేడ్ యూనియన్ సమైక్యను ఎవరి నాయకత్వంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్,
1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశానికి. ఆప్షన్ 2 మౌలానా మహమ్మద్ అలీ. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1922 ఫిబ్రవరి 5వ తారీఖున ఈ సంఘటన జరగడం మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచుము. బీచ్ పేరు, ప్రాంతము. మెరీనా బీచ్, ముంగినపూడి బీచ్, జూహు బీచ్, దేవ్కా బీచ్. ఏ ప్రాంతంలో ఇవి ఉన్నాయి? ఓకేనా, 1 by 1 అయితే చూద్దాము. ముందుగా మెరీనా బీచ్ ఎక్కడ ఉందండి? భారతదేశంలోని అత్యంత పొడవైన బీచ్ అండి ఇది, చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్, ముంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్. జూహు బీచ్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. దేవ్కా బీచ్ వచ్చేసి డామన్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది ఉంది. నెక్స్ట్ వన్, తెలుగు సాహిత్యంలో ఈ క్రింది వారిలో కవిరాజు అని ఎవరిని పిలుస్తారు? కవిరాజు. ఆన్సర్ త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని కవిరాజు అనే పేరుతో పిలిచేవారు. ఓకే, వారి బిరుదు ఇది. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొదట సూర్యోదయము ఏ రాష్ట్రంలో పడుతుంది? సూర్యోదయం. ఆన్సర్ ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్. దిహంగ్ అనేటువంటి ప్లేస్లో, దీపు కనుమ అనేటువంటి ప్లేస్లో మొట్టమొదటగా సూర్యోదయం అవుతుందండి, అరుణాచల్ ప్రదేశ్లో. సో మరి చివరగా సూర్యోదయం అయ్యేది ఎక్కడ మన దేశంలో అంటే గుజరాత్లో అండి. అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి సూర్యోదయంలో 2 గంటల సమయం అయితే వ్యత్యాసము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచ చిత్తడి నేలలు ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున అండి? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 2వ తారీఖు. నెక్స్ట్, 15వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటా ఎంత శాతము? ఆప్షన్ 2 41%. 2014 ఒప్పందం ప్రకారం 2015లో ఏర్పాటు చేసిన మొదటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కేంద్రము. ఆన్సర్ ఆప్షన్ 3 షాంఘై చైనాలో ఉంటుందండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, భారతదేశానికి 2000 నుండి 2022 సంవత్సరం వరకు ఎఫ్డిఐల ప్రవాహము ఎక్కువగా ఏ దేశం నుంచి లభించింది? ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఆప్షన్ 4 మారిషస్ నుంచి వచ్చాయి. నెక్స్ట్, భారతదేశంలో అధిక శాతం పేదరికం గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? అత్యధిక పేదరికం ఉంటుందండి ఇక్కడ బీహార్ మరియు జార్ఖండ్. నెక్స్ట్ వన్, ఏ నిబంధన ప్రకారము గవర్నర్ తనకు తానుగా ఆర్డినెన్స్లు ఉపసంహరించుకోవచ్చు? ఆర్డినెన్స్లు. ఆప్షన్ 1 213 సబ్సెక్షన్ 2 అండ్ బి. ఈ యొక్క ఆర్టికల్ ప్రకారము గవర్నర్ ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఒక అవిశ్వాస తీర్మానానికి మరొక అవిశ్వాస తీర్మానానికి మధ్య ఎంత కాలము లేదా ఎంత విరామం అనేది ఉండాలి? ఆప్షన్ 2 6 months అండి. 6 months టైం తప్పనకుండా ఉండాలి. నెక్స్ట్, ముఖ్యమంత్రి విషయంలో ఈ క్రింది వాటిలో సరైన వాటిని పరిశీలింపుము. ముఖ్యమంత్రి విషయంలో ఈ క్రింది వాటిలో సరైన వాటిని పరిశీలింపుము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్ని సరైనవి చూద్దాం. శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తారు, కరెక్ట్. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ సభ్యుల నాయకుడిగా ఉంటారు, కరెక్ట్. శాసనసభలో అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వము మధ్య సమన్వయం అయితే సాధిస్తాడు, కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపే వివిధ పథకాలు కార్యక్రమాలు ఇతడు శాసనసభలో తెలుపుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, మూత్రపిండాలు పాడైతే ఆహారంలో ఏమి మితంగా ఉండాలి? ఏ పదార్థాలు ఎక్కువగా తినకూడదండి మూత్రపిండాలు పాడవుతే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ప్రోటీన్లు ఎక్కువగా తినకూడదండి. ప్రోటీన్లు అంటే ప్రోటీన్లు ఎందులో ఎక్కువగా ఉంటాయి మనకు? పప్పు ధాన్యాలు, ఓకేనా. మీట్, ముఖ్యంగా
మాంసంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి స్కిప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ శిలాజాల వయస్సును నిర్ధారించే ప్రక్రియను ఏమంటారు? శిలాజాల వయస్సును నిర్ధారించే ప్రక్రియను ఆప్షన్ 1 కార్బన్ డేటింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణాలు ఏమి? పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణం 21 ఆన్సర్ ఆప్షన్ 4. ఏబిసిడి అన్ని సరైనవి. చూద్దాం. దీనికి మెరిసే గుణం ఉంటుందండి. అధిక సాంద్రత అంటే బరువు ఉంటుంది. ఏకరీతిలో వ్యాకోచం చెందేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ఉష్ణమాపకంగా ఉపయోగిస్తారు. ఈ థర్మామీటర్లలో కూడా దీన్ని ఉపయోగిస్తారండి. ఓకే, నెక్స్ట్ యాంటీసెప్టిక్గా ఉపయోగపడినది ఏంటి క్రింది వాటిలో? యాంటీసెప్టిక్ ఆప్షన్ 3 అండి, సోడియం బైకార్బోనేట్. భారతదేశపు మొట్టమొదటి బయోగ్యాస్ పవర్డ్ ఛార్జింగ్ స్టేషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ 4 ముంబై. కొత్త లేజర్ ఆధారిత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ భీమ్ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఐరన్ భీమ్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇజ్రాయెల్. నెక్స్ట్ ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవులు రచనలు పరంగా సరికానిది ఏది? విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము, డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వరాలయాలు, రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇందులో? బి అనేది తప్పండి. ఓకేనా, విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షానికి వచ్చిందండి. రావూరి భరద్వాజ మరి పాకుడు రాళ్లకు గాను రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వైజ్ఞానిక పూర్వ పెట్టుబడుల సహకారానికి సంబంధించిన అతిపెద్ద బహుళ సంస్థ ఏంటి? ఆప్షన్ 4 యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కో ప్యారిస్. నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది? భారతదేశంలోని ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది? 28 ఆప్షన్ 4 పురోగామి విధంగా ఉందండి, పురోగామి. నెక్స్ట్ భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు ఏంటి? భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు ఆన్సర్ ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు. ప్రముఖ పార్సీ సంస్కర్తల్లో ఒకరు ఎవరు? ప్రముఖ పార్సీ సంస్కర్తలు, ఓకే, పార్సీ మతానికి చెందిన వారు ఎవరు క్రింది వారిలో? ఆప్షన్ 2 దాదాబాయి నౌరోజీ గారండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారాన్ని దేనికి లేదా వేటికి కల్పించారు? హెబియస్ కార్పస్ రిట్ భారత రాజ్యాంగంలో 32వ ఆర్టికల్లో రిట్స్ ఉంటాయండి. ఓకేనా, గమనించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి అండి. సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉంటుందండి. 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. 226వ ఆర్టికల్ ప్రకారము హైకోర్టులకు ఈ అధికారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో న్యాయ సమీక్ష పరిధిలోనికి రానిది ఏది? ఆప్షన్ 3 అండి, అంతర్జాతీయ ఒప్పందాలు మరియు సంధులు. నెక్స్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘము క్రింది వాటిలో ఏ ఉద్దేశం కొరకు ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్షీణించిన అటవీ భూములను కౌలుకిచ్చే అవకాశాలను పరిశీలించడం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే సాధనం ఏంటి? హై టెంపరేచర్స్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? ఫైరోమీటర్. ఓకే, నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కార విజేత ఎవరు? ఎవరికి వచ్చిందండి జ్ఞానపీఠ పురస్కారము? వినోద్ కుమార్ శుక్లా గారికి రావడము జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వము ఉచిత సన్నబియ్య పథకము ఎప్పుడు ప్రారంభించింది? ఇటీవల ప్రారంభించిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 1 ఏప్రిల్ 2025న ఉగాది సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ మొట్టమొదటి వర్టికల్ వంతెన ప్రారంభించారు? కొత్తదండి ఇది. ఆప్షన్ 4 రామేశ్వరం, తమిళనాడులో. నెక్స్ట్ వన్, నాన్ ముదల్వాన్ క్రింద విద్యార్థుల నాలయ తిరన్ నైపుణ్యం కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 సతీష్ పాయ్. నెక్స్ట్
ఒడిశాలోని ఏపీజే కలాం ద్వీపం నుంచి అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ క్షిపణి యొక్క పరిధి ఎంత? రేంజ్ 4000 కిలోమీటర్లండి. నెక్స్ట్ వన్, మంగోలియాలో కాన్క్వెస్ట్ 2025 వ్యాయామంలో ఇటీవల ఏ సాయుధ దళం పాల్గొంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? మహాసముద్రాల దినోత్సవం. వాటి ఆప్షన్ 4 అండి, జూన్ 8. స్విట్జర్లాండ్లోని లౌసానేలో జరిగిన తొలి FIH హాకీ 5వ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎవరిని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది? ఆప్షన్ 4 పోలాండ్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మరియు పర్యాటక రంగం మధ్య సహకారంతో క్రింది వాటిలో ఏ రాష్ట్రం బీచ్ విజిల్ యాప్ను ప్రారంభించింది? బీచ్ విజిల్ యాప్. ఆప్షన్ 2 గోవా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరండి? సలీలా పాండే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సలీలా పాండే. నెక్స్ట్, తెలంగాణలోని ఏ ప్రదేశంలో పెద్ద మొత్తంలో రోమన్ నాణములు బయల్పడ్డాయి? రోమన్ నాణములు. ఆన్సర్ గుడిపర్తి అనేటువంటి ప్లేస్లో, గుడిపర్తి. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ఈ క్రింది నదులలో ఏది తేలివాహగా పిలువబడింది? తేలివాహ. ప్రాచీన కాలంలో ఏంటండి, ఏ నదిని పిలిచేవారు ఈ విధంగా? ఆప్షన్ 2 గోదావరి. నెక్స్ట్, కవి జనాశ్రయం గ్రంథ రచయిత ఎవరు? కవి జనాశ్రయం రచయిత. ఆప్షన్ 3 అండి, మల్లియ రేచన. ఉత్తర తెలంగాణకు చెందిన భావరి బౌద్ధ మతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తి చేసినారు. ఆయన గురించి ఈ క్రింది గ్రంథాలలో ఏది తెలుపుతుంది? భావరి గురించి. ఆప్షన్ 1 సుత్తినిపాత గ్రంథము. నెక్స్ట్, మధ్యయుగాలలో ఈ క్రింది వానిలో దేనిని సుల్తాన్పూర్గా పిలువబడింది? సుల్తాన్పూర్. ఆప్షన్ 2 వరంగల్. నెక్స్ట్, ఈ క్రింది రాజవంశాలలో ఎవరు గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆయగార్ విధానము. ఆప్షన్ 4 కాకతీయులు. నెక్స్ట్, కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య జరిగిన యుద్ధం ఏది? కాకతీయుల సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య జరిగిన యుద్ధము. ఆప్షన్ 1 దయ్యాల మడుగు యుద్ధము. ఎక్కడ జరిగిందంటే దయ్యాల మడుగు దగ్గర. ఓకే, క్రింది వాటిని జతపరచండి. రేలా నృత్యము, గుసాడి నృత్యము, ముత్యంపేట, భీమ్గల్. వీటిని జతపరచాలి, చూద్దాము. ముందుగా రేలా నృత్యము ఎవరు చేస్తారండి? కోయలు చేస్తారు. గుసాడి నృత్యము గోండుల నృత్యము. ముత్యంపేట దేనికి ప్రసిద్ధి? కొండగట్టు జాతరకు ప్రసిద్ధి. భీమ్గల్ లింబాద్రి గుట్ట జాతరకు ప్రసిద్ధి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ శాసనం రుద్రదేవుని వినయభూషణుడు అని తెలుపుతుంది? ఈ శాసనం రుద్రదేవుని వినయభూషణుడు అనేటువంటి బిరుదుతో తెలుపుతుంది. ఆప్షన్ 4 ద్రాక్షారామ శాసనము. ద్రాక్షారామ శాసనం. పురుషులను రంజింప చేయడం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమని పిలిచేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పేరిణి నృత్యము మగవాళ్ళు చేస్తే పేరిణి అంటేవారు. మరి ఆడవాళ్ళు కూడా పేరిణి నృత్యాన్ని చేసేవారండి పురుషులను రంజింప చేయడం కోసం. మరి దాన్ని ఏమనేవారు? 55వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లాస్యం అనేవారు. లాస్యం. ఓకే, క్రింది వాటిని జతపరచండి. బయ్యారం చెరువు, పాకాల చెరువు, కేసముద్రం చెరువు, నాగసముద్రం చెరువు. వీటిని త్రవ్వించినటువంటి ముఖ్యమైనటువంటి రాజులు ఎవరు? ముందుగా బయ్యారం చెరువు తవ్వించిన వారు మైలాంబ అండి. మైలాంబ. పాకాల చెరువు జగడాల ముమ్మడ. కేసముద్రం చెరువు మొదటి ప్రోలరాజు. నాగసముద్రం చెరువు నాగాంబిక పేరులోనే ఉంది. ఓకే, నెక్స్ట్, కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో క్రింది వాటిలో ఏది నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్? ఆన్సర్ నాగుల వంచ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. శివదేవయ్య, ఏకామ్రనాథుడు, మంచన,
శాకల్యమల్ల. వీరి యొక్క ప్రముఖ గ్రంథము ఏది? చూద్దాం వన్ బై వన్. శివదేవయ్య గారి గ్రంథము పురుషార్థ సారము. పురుషార్థ సారము. ఏకామ్రనాథుడు ప్రతాప చరిత్రం. నెక్స్ట్ మంచన కేయూరబాహు చరిత్ర మంచన. శాకల్యమల్ల నిరోష్ట్య రామాయణము. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రింది వారిలోని ఏ లంబాడ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో విసునూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశారు? ఎవరండి లంబాడ నాయకుడి పేరేంటి మరి అంటే జాతత్ థాను నాయక్. జాతత్ థాను నాయక్ గారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పనలో లేదా రూపకల్పనలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామి కాదు? ఎవరు కాదండి భాగస్వామి అంటే భూపతి కృష్ణమూర్తి కాదు. ఓకే. బిఎస్ రాములు, ఆచార్య గంగాధర్, పసునూరి దయాకర్ గారు ఇందులో ప్రముఖులు. మరి తెలంగాణ తల్లి రూపశిల్పి ఎవరు అని అడిగినప్పుడు పసునూరి దయాకర్ అని గుర్తుంచుకోవాలి. ఓకే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మోడల్ పేపర్స్ వస్తాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.